హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము బ్యాంకులలో క్యాష్ డిపాజిట్ అనేది చేసాం కదా. ఆ క్యాష్ డిపాజిట్ అనేది మనము బయట ఉండే మిషన్ల ద్వారా డిపాజిట్ చేయడం బెటరా లేదా బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేయడం బెటరా అనేది ఒకసారి చూద్దాము. నన్ను అడిగితే మిషన్స్కి వెళ్ళి చేయడమే బెటర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు అమౌంట్ పెద్దగా ఉందనుకోండి, మిషన్లో మనం వేస్తే ఆటోమేటిక్గా అదే కౌంట్ చేసేసుకొని తీసేసుకుంటుంది అనమాట. అమౌంట్ అనేది అదే క్యాలిక్యులేట్ చేసుకొని డిపాజిట్ అనేది చేసుకుంటుంది. మిషన్ల ద్వారా వచ్చే ఒక ప్రాబ్లం ఏంటంటే, అక్కడ ఏదైనా ప్రాబ్లం జరిగిందంటే మనకి ఎవరిని అడగడానికి ఉండదన్నమాట. మిషన్ల ద్వారా డిపాజిట్ చేసేటప్పుడు మనకి ఎదురయ్యే ఒక ప్రాబ్లం ఇదనమాట. అదే డైరెక్ట్గా మన బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేయాలి అంటే మనకి ఓచర్ అనేది ఉంటుంది కదా ప్రతి బ్యాంకుకి. ఆ ఓచర్ని మనము ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫిల్ చేసిన తర్వాత ఆ ఓచర్ ద్వారా మనము క్యాష్ డిపాజిట్ అనేది చేస్తాము. ఆ ఓచర్లో ఒక్కోసారి మనకి ఏం చేయాలంటే అమౌంట్ ఎంత తీసుకున్నామో ఆ అమౌంట్ యొక్క కౌంట్ అనేది మనము అక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. నాకు రీసెంట్గా అదే ప్రాబ్లం అయింది. నేను ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళాను. అక్కడ నాకు ఏంటంటే ఓచర్ ఫిల్ చేయాలన్నమాట. ఓచర్ ఫిల్ చేసి మనము అమౌంట్ అనేది డిపాజిట్ చేయాలి. ఆ టైంలో నాకు ఏమైందంటే అమౌంట్ యొక్క కౌంట్ అనేది కొద్దిగా మిస్ మ్యాచ్ అయిందనమాట. మిస్ మ్యాచ్ రావడం ద్వారా నాకు కొద్దిగా టైం అనేది వేస్ట్ కావడం జరిగిందనమాట. ఎందుకంటే నా దగ్గర ఎక్కువగా 100 అండ్ 50 రూపీస్కి సంబంధించిన నోట్స్ అనేటివి ఎక్కువ ఉండే అనమాట. దాని ద్వారా నాకు టోటల్ కౌంట్ వచ్చేసి ఫైనల్ది మిస్ అయింది. సో దాని ద్వారా నేను ఇంకా 2 ఓచర్స్ తీసుకొని నింపాల్సి వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకి ఎస్బీఐకి సంబంధించిన ఓచరు. ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఉన్న ఓచర్ మొత్తము మనకి ఇస్తారు. లెఫ్ట్ సైడ్లో చిన్నది ఉంది కదా, ఈ చిన్న ఓచర్ మొత్తము ఈ ఓచర్ మొత్తము లెఫ్ట్ సైడ్ది మనకి ఇస్తారు. ఈ రైట్ సైడ్ది మొత్తము వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు దీన్ని మనం ఎలా ఫిల్ చేయాలో చూద్దాము. ఇక్కడ డేట్ ఉంది కదా, ఆ రోజు డేట్ వేయాలి. ఇక్కడ బ్రాంచ్ ఏదైతే మీది బ్రాంచ్ ఉంటుందో బ్రాంచ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మన అకౌంట్ నెంబర్ ఇక్కడ ఫిల్ చేయాలి. దాని తర్వాత పర్సన్ యొక్క నేమ్ ఇక్కడ ఫిల్ చేయాలి. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది కదా, మొబైల్ నెంబర్ అవసరం లేదు, ఈమెయిల్ అవసరం లేదు. కానీ ఇక్కడ రూపీస్ ఇన్ వర్డ్స్ అని ఉంది కదా, ఇది ఎంటర్ చేయాలి. 25,000 ఓన్లీ అని ఇక్కడ పెట్టాలన్నమాట. ఓన్లీ అని పెట్టాలి. దాని తర్వాత ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయాలి. 25,000 స్టార్టింగ్లో, మళ్ళీ టోటల్ ఎంత అనేసి ఇక్కడ ఎంటర్ చేయాలి. సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమౌంట్ యొక్క నోట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క కౌంట్ అనేది వేయాలన్నమాట. ఇక్కడ నాకు ఇక్కడే ప్రాబ్లం అయింది. ఇక్కడ ఒకవేళ మీరు 2000 డిపాజిట్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ 2000 నోటు ఒకటే ఉంది అంటే ఇక్కడ 1 పెట్టాలి. ఇక్కడ 1 పెట్టేసి ఇక్కడ 2000 ఎంటర్ చేయాలి. 2000 ఎంటర్ చేసేసిన తర్వాత కిందికి వచ్చేసి మొత్తము టోటల్ 2000 అని ఎంటర్ చేయాలన్నమాట. ఇట్లా ఇది మొత్తం కొట్టేసి ఇక్కడ దాకా కొట్టేసి మళ్ళీ ఇక్కడ 2000 అని ఇది టోటల్ వేసేస్తే అయిపోతుంది అనమాట. ఇది ఒక నోట్ డైరెక్ట్ 2000 ఉంది కాబట్టి సరిపోయింది. ఒకవేళ అదే 500 ఉంటే ఇక్కడ నంబర్ ఎంటర్ చేయాలన్నమాట. 4 అంటే ఇక్కడ 2000 అలా ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట మనకి. అదే 200 ఉంటే ఎన్ని ఇలా, నాకు ఇప్పుడు 25,000 అంటే ఇప్పుడు 100వి ఎక్కువ ఉండే, దాని తర్వాత 50వి ఎక్కువ ఉండే. ఇక్కడ కౌంట్ అనేది కొద్దిగా మిస్ మ్యాచ్ అయ్యి ప్రాబ్లం అనేది జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్లో కూడా మనం ఫిల్ చేయాలి. ఇక్కడ వచ్చేసి అకౌంట్ నెంబరు, ఇది వచ్చేసి మన నేము. ఇక్కడ అమౌంట్ అనేది నంబర్స్లో ఎంటర్ చేయాలి. రూపీస్ ఇన్ వర్డ్స్ అని ఉంది కదా, ఇక్కడ మనకి వర్డ్స్లో ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకి అమౌంట్ ఎంటర్ చేయాలి. తర్వాత టోటల్ కింద అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి. ఈ విధంగా మనము ఎస్బీఐ క్యాష్ డిపాజిట్ ఫామ్ అనేది ఈ విధంగా ఫిల్ చేస్తామన్నమాట. ఇది వచ్చేసి మనకి లెఫ్ట్లో ఉన్నది మనకి ఇచ్చేస్తారు. ఇక్కడ నుంచి మొత్తము అయిపోయిన తర్వాత ఈ పార్ట్ మొత్తము మనకి ఇచ్చేస్తారనమాట. ఇది వచ్చేసి కస్టమర్ది అనమాట, కస్టమర్కి సంబంధించింది ఇది. అవతలది వచ్చేసి బ్యాంక్కి సంబంధించింది. ఇది మనకి ఇచ్చేస్తారు ప్రూఫ్ కోసం ఇది. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది మనకి బ్యాంక్ వెళ్తాం కదా, అక్కడ మనకి ఓచర్ ఫిల్ చేయమని అడుగుతుంటారు అనమాట. దానికోసం ఇది చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు. ఇది వచ్చేసి మనకి బ్యాంక్ ఓచర్ ఇది.
సో సింపుల్గా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి అమౌంట్ ఎంటర్ చేసేటప్పుడు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఏదైనా అమౌంట్ ఉంది అనుకోండి, పెద్ద అమౌంట్ ఉంది మనకి, ఇక్కడ వర్డ్స్లో రాయడం తెలియట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మనం సింపుల్గా మన గూగుల్లోకి వెళ్ళేసి మనము అమౌంట్ని వర్డ్స్లోకి రాసుకోవచ్చు అనమాట. అంటే అమౌంట్ ఏదైతే ఉంటుందో మనకి చిన్న అమౌంట్ అంటే ఏం పర్లేదు, 1000 2000 అంటే మనం ఈజీగా రాసిస్తాము. కానీ ఇప్పుడు అమౌంట్ అనేది మల్టిపుల్లో ఉందనుకోండి, పెద్ద అమౌంట్ ఉంది 22,000 అట్లా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే గూగుల్లోకి వెళ్ళేసిన తర్వాత అమౌంట్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. అమౌంట్ అనేది ఎంటర్ చేసేసి మీరు ఇన్ వర్డ్స్ అని కొడితే మనకి ఆ అమౌంట్ అనేది మనకి వర్డ్స్లో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర ఏదైనా అమౌంట్ పెద్దది ఉందనుకోండి, ఇప్పుడు 25, 6, 9 ఈ అమౌంట్ని మనము బ్యాంక్ ఓషోలో ఎంటర్ చేయాలి. అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది కదా. గూగుల్లో వెళ్ళేసి ఇన్ వర్డ్స్ అని కొట్టండి. ఇన్ వర్డ్స్ అని కొడితే మనకి ఇక్కడ చూపిస్తుంది 2,525,681 అని చెప్పేసి. $25,625 కింద ఇక్కడ వర్డ్స్లో చూపిస్తుంది మనకి. ఇక్కడ ఉంది కదా 25,689 అని చెప్పేసి. ఈ విధంగా మనము ఏదైనా వర్డ్ని మనం వచ్చేసి మనము గూగుల్లో ఎంటర్ చేసేసి ఇన్ వర్డ్స్ అంటే మనకి ఆ వర్డ్ అనేది వర్డ్స్లోకి వస్తుంది అనమాట సింపుల్గా. లేకపోతే మనం ఇంకోటి ఏంటంటే ఇలా పెట్టేసిన తర్వాత వర్డ్స్ని ఈక్వల్ టు పెట్టేసి ఇంగ్లీష్ అంటే కూడా మనకి సింపుల్గా ఇంగ్లీష్ వస్తుంది అనమాట. 25,689 అని చెప్పేసి. ఇలా ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ఎంటర్ చేసిస్తే మనము ఈక్వల్ టు అని పెట్టినాం కదా, ఇంగ్లీష్లో వస్తుంది అనమాట. ఇది ఎప్పుడు మనకి ఎక్కువ అంటే యూజ్ అయ్యేది మనం బ్యాంక్లో వెళ్ళినప్పుడు మనకి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది అనమాట. 2,500,680. ఇక్కడ మీరు బ్యాంక్ ఓషోలో 8 అని ఉంది కదా, 8 పక్కకి ఓన్లీ పెట్టేసుకోండి, అయిపోతుంది. 2,500,680 ఓన్లీ అంటే అక్కడ వరకు అని చెప్పేసి అనమాట. ఈ విధంగా మనము ఏదైనా అమౌంట్ని వర్డ్స్లలో సింపుల్గా రాసుకోవచ్చు అనమాట.